హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూసేవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి. కొంచెం బిజీ వల్ల చేయలేకపోయాను. బట్ ఈరోజు నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ కొత్తగా చూసుకునే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు కొంచెం మోటివేషన్‌గా వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే కామెంట్ చేసి లైక్ కూడా చేయండి. ఈరోజైతే టైలరింగ్ వీడియోలో మనము ఒక సింపుల్ డిజైన్ చూద్దామండి. దీన్ని సమోసా డిజైన్స్ అని కూడా అంటారు. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే దీని షేప్ అనేది సమోసాలాగా ట్రయాంగిల్‌లో వస్తుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను చూపించిన స్ట్రిప్స్ లాగా ఒక క్లాత్‌ని కట్ చేసుకోవాలండి. అదేమంటే స్క్వేర్ పీస్‌లా ఉండాలి. అడ్డంగా 2 ఇంచెస్, నిలువుగా 2 ఇంచెస్ పెట్టుకొని ఇలా పీసెస్‌లాగా కట్ చేసుకొని సెంటర్‌కి ఇలాగా ఫోల్డ్ చేసుకొని, మళ్ళీ ఇంకో ఫోల్డ్ ఇటుపక్క చేసుకుంటే మనకు సమోసా షేప్ అనేది వస్తుందండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా! అలా కుట్టుకొని మనము కుట్టేసుకోవాలి ఫస్ట్. అలా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇలాగే మనం ఏమంటే స్ట్రెయిట్‌గా కాకుండా క్రాస్‌గా ఫోల్డ్ చేసుకోవాలా. ఫోల్డ్ చేసుకోవాలా. ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానికి సెంటర్‌లో మళ్ళీ క్రాస్‌గా ఇంకో ఫోల్డ్ చేసుకోవాలా. చేసుకుంటే మనకి సమోసా షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను చూపించినట్లా సెంటర్‌లో ఫోల్డ్ చేసుకున్నారు కదా! మళ్ళీ ఇలా ఇంకొక హాఫ్ ఫోల్డ్ చేసుకుంటే సమోసా షేప్ అనేది వస్తది. నేనేమంటే ఇది బ్లౌజ్ ఓన్లీ ఫర్ బ్యాక్ నెక్‌కే కుడుతున్నానండి. అందుకే నాకేం ఎక్కువ పట్టలేదు సమోసాస్ అనేవి. ఇగోండి ఇంత ఎన్నున్నాయో అన్నీ ఇలా లైన్‌గా మామూలుగా అయితే ఒక్కొక్కటి కుట్టి కట్ చేసుకుంటారు. బట్ నేను చెప్పే టిప్ ఏమంటే అలా లైన్‌గా అన్నీ కుట్టుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ ఉంది కదండీ! ఇది లైనింగ్ క్లాత్. ఇగోండి మనం కుట్టుకునేటివన్నీ ఇలా పెట్టుకొని ఫస్ట్ పైన ఏమంటే ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలండి. షోల్డర్ జాయిన్ చేసుకుంటాం కదా! ఒక పాదం ఇంచ్ వదిలేసి కుట్టేసుకోవాలండి. ఇప్పుడు సమోసాస్ ఏం చేయాలంటే ఒకటి తర్వాత ఒకటి కాకుండా 1 బై 1 వేసి కుట్టుకోవాలి. అది ఎందుకు అనేది మీకు తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు మనకు వీడియోలో కనిపించినట్టుగా 1 బై 1 అనమాట. ఒకటి పైన ఇంకొకటి కుట్టుకుంటూ వెళ్ళాలండి నెక్ అంతటికి. ఇలాగా 1 బై 1 కుట్టుకోవడం వల్ల ఏమంటే టిప్ అని చెప్పాను కదా! మనం రివర్స్ చేసేటప్పుడు సమోసాస్‌కి గ్యాప్ ఉండవండి. ఒకదాని పైన ఒకటి కంటిన్యూగా వస్తుందనమాట. అప్పుడు మీరు చూస్తున్నారు కదా! అక్కడ కుట్టు వేశాను నేను పాదం ఇంచుతో. అట్లా మొత్తం నెక్ అంతా కుట్టుకోవాలండి. ఇదైతే రౌండ్ నెక్. మీరు ఈ డిజైన్ స్క్వేర్ నెక్‌కి పెట్టుకోవచ్చు. లేదా డైమండ్ షేప్‌కి పెట్టుకోవచ్చు. దేనికైనా పెట్టుకోవచ్చు. బట్ అన్నిటికన్నా ఏమంటే రౌండ్ నెక్ అయితే ఈ డిజైన్ చాలా బాగా ఎలివేట్‌గా కనిపిస్తుందండి. ఈ టర్న్ తిప్పే దగ్గర కొంచెం ట్రిక్కీగా కుట్టాలండి. అంటే పాదం ఎత్తుతూ తిప్పుకుంటూ కుట్టుకోవాలా. అక్కడ కట్ చేసుకొని మనకి ఆ రౌండ్ షేప్ వస్తుంది కదా! ఆ షేప్ వైస్‌గా కుట్టుకుంటూ వెళ్ళాలా. అలా మొత్తం 1 బై 1, 1 బై 1 అలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటూ కుట్టుకుంటూ పోవాలా. అలా లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు సేమ్ ఫస్ట్ మనం షోల్డర్‌కి ఎలాగైతే హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా! అలాగే ఎండింగ్‌లో కూడా సేమ్ అంతే. సేమ్ మొత్తం కుట్టుకున్న తర్వాత ఎండింగ్‌లోనే హాఫ్ ఇంచ్ వదిలేయాలి. మీకు అలా రావట్లేదు అని అనిపిస్తే మీరేం చేస్తారంటే ముందే కొలుచుకోండి. అంటే 1 బై 1 పెట్టుకొని నీడిల్స్ ఉంటాయి కదా! ఇప్పుడు మన గుండు సూదులు అంటారు. అవి పెట్టుకొని అవి పిన్ చేసుకుంటూ మీరు చెక్ చేసుకున్నారంటే వస్తదండి. అగోండి చూడండి నాకిప్పుడైతే హాఫ్ ఇంచ్ సేమ్ నేను స్టార్టింగ్‌లో ఎలా చేశానో ఎండింగ్‌లో కూడా అలాగే నాకు హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకున్నాను కదా! ఇప్పుడు చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు ఇది లైనింగ్‌కి జాయిన్ చేసుకున్నానండి నేనైతే. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఎప్పుడైనా నెక్ కట్ చేసుకోకూడదండి. కట్ చేసుకుంటే ఏమంటే నెక్ అనేది మనం స్టిచ్ చేసిన తర్వాత సాగిపోతుంది. అంటే టర్న్ తిప్పుతాం గదా! మనం కుట్టేసేటప్పుడు రౌండ్ అదే సర్కిల్ దగ్గర. అక్కడ ఖచ్చితంగా మనం లాగినట్లు వచ్చేస్తుంది. కొత్తగా కుట్టే వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తది. సో, అందుకు నెక్ అనేది ఎప్పుడు కట్ చేసుకోకండి. మెయిన్ ఫ్యాబ్రిక్‌కి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ దాని మీద పెట్టి నేను ఆల్రెడీ కుట్టేసున్నాను కదా! ఆ కుట్టు పైనే కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఏం పెద్ద కష్టం గాదు.
సేమ్ అలా ఆ టర్న్ దగ్గర ఇలా చేతులు పెట్టుకొని జస్ట్ లైట్‌గా ఎక్కువ క్లాత్‌ని సాగదీయకుండా నీట్‌గా పెట్టుకొని, అట్లే పెట్టుకొని నీట్‌గా తిప్పాలి. అగో నేను మధ్యలో నీడిల్ పెట్టుకున్నాను చూసారా? అలా పెడితే క్లాత్ అనేది ఇటు అటు జరుక్కోకుండా ఉంటుందండి. సేమ్ ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగే పాదం మీద కుట్టేసుకోవాలా. ఇలా లాస్ట్ వరకు నీట్‌గా ఆ కుట్టు మీదే కుట్టేసేయాలండి. మీరేం దాని గురించి వేరే మెజర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం గదా! ఇప్పుడు మొత్తం నీట్‌గా ఇప్పుడు ఆ కుట్టు ఎంతుందో ఆ ముందు వరకు ఒక పావించ్ క్లాత్ వదిలేసి మిగిలిందంతా నెక్‌ని ఇట్లా కట్ చేసుకోవాలి నీట్‌గా. నీట్‌గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఉంది చూసారా? మనం ఇది టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే కట్స్ పెట్టుకోవాలి. నార్మల్‌గా టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఈజీగా తెలుస్తుందండి. నెక్‌ని కుట్టుకున్న తర్వాత కట్స్ పెట్టి టర్న్ చేసుకుంటారు. సేమ్ అలాగే కొత్తగా చూసే వాళ్ళైనా కూడా సేమ్ ఇదే ప్రొసీజర్‌లో మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ స్ట్రెయిట్‌గా పెట్టుకొని లైనింగ్ అనేది రివర్స్‌గా పెట్టుకొని క్లాత్ అనేది ఇప్పుడు నేను డిజైన్‌కి ఎట్లయితే కుట్టేసి కుట్టుకున్నానో సేమ్ దాని పైన పెట్టుకొని డైరెక్ట్‌గా కుట్టేసేసిన తర్వాత మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేయాలండి. తీసేసిన తర్వాత ఇలాగ కట్స్ పెట్టుకోవాలా. కట్స్ పెట్టుకుంటే ఏమంటే మనకి ఈజీగా టర్న్ అవుతది. టర్న్ అవ్వదు. కట్స్ పెట్టుకోకపోతే మాత్రం టర్న్ అవ్వదండి ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి ఇలా తిప్పుకోవాలనమాట. లైనింగ్ క్లాత్‌ననేది రివర్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఆ ఎడ్జ్‌కి కూడా కుట్టేసుకోవచ్చు. బట్ అంత అవసరం లేదు. జస్ట్ ఇలా టర్న్ చేసి మనం గోర్లతోని నీట్‌గా గీరుకోవాలండి. ఫినిషింగ్ వస్తదప్పుడు. నీట్‌గా అగోండి అలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలా. ఇప్పుడు ఒక్క పాదం ఇటు వదిలేసి కుట్టేయాలండి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఎడ్జ్‌కి కూడా వేసుకోవచ్చు. ఇదొక చిన్న టిప్ అండి. ఎడ్జ్‌కి సమోసాలు కుట్టేటప్పుడు ఎడ్జ్‌కి గానీ మీరు కుట్టేసుకున్నారంటే ప్రాబ్లమ్ ఏమంటే అది ఇట్లా లేచుకొని ఉంటాయండి. అదే మీరు ఇప్పుడు పాదం ఇంచు వదిలేసి గాని కుట్టేసుకుంటే అది సమోసాలనేవి ఏమంటే నిల్చోకుండా నార్మల్‌గా ఇప్పుడు మీరు ఎలాగైతే ఫ్లాట్‌గా కుడతారో అలాగే ఉండిపోతాయి. అందుకే ఎప్పుడు మీరు డిజైన్స్ కుట్టినా గూడా ఎడ్జ్‌కి కుట్టేయొద్దు. కొన్నిటికి వేసుకోవాలి ఎడ్జ్‌కి. బట్ కొన్నిటికైతే ఇలాగే ఏసుకోవాలి. ఇప్పుడు పోట్లీ బటన్స్ గట్రా కుట్టేటప్పుడు కూడా మీరు ఎడ్జ్ కన్నా ఇలాగ ఒక పాదం ఇంచు అంటే ఇప్పుడు పాదం ఉంటుంది గదండీ! అది ఒక పాదం ఇంచు వరకు వదిలేసుకొని కుట్టేసుకుంటే నీట్‌గా వస్తుందండి. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఐరన్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్మూత్‌గా ఉన్న క్లాత్స్ ఉంటాయి గదా! వాటికైతే ఐరన్ చేసుకుంటే బావుంటుందండి. ఇలా స్టిఫ్‌గా ఉన్నవి ఆల్రెడీ నేను ఇది ఐరన్ చేస్తున్నాను కాబట్టి నాకేం అంత అవసరం పడలేదు. ఇప్పుడు ఫినిషింగ్ ఇచ్చుకోవాలండి. ఎక్కడెక్కడ థ్రెడ్స్ ఉంటాయి గదా! అవన్నీ నీట్‌గా కట్ చేసుకోవాలి. నార్మల్‌గా ఫినిషింగ్ అంటే అదేనండి. ఎక్కడైనా థ్రెడ్స్ ఉన్నా, ఏవైనా చిన్న పోగులున్నా కట్ చేసుకోకపోతే నీట్‌గా ఉండదండి. అప్పుడు చూసే కస్టమర్‌లకు కూడా నచ్చదు. నేనైతే ఈ డిజైన్‌కి ఒక లేస్‌ని గూడా అటాచ్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా వాళ్ళు ఏయమన్నారది. సో, ఇలా లేస్ ఒక పావించి లేస్ వేసుకొని బోత్ సైడ్స్ ఈ ఎడ్జ్‌కి, ఆ ఎడ్జ్‌కి స్టిచ్ వేసుకుంటే లేస్ అనేది కదలకుండా మనం ఎలా కుడితే అలాగే ఉంటుంది. రౌండ్ షేప్‌ని గూడా హోల్డ్ చేసుకొని ఉంటుంది. మీకిలాంటి టైలరింగ్ వీడియోస్ కావాలన్నా, లేదా మీకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పారంటే నేను అది వీడియో తీసి మీకు మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. వీడియో తీసి చేస్తానండి. సో, ఎవరికైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే గదా నేను ఏ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనేది మీకు నోటిఫికేషన్‌లో తెలుస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా అలా చూస్తే ఏం తెలుస్తుంది తెలియదు గదా! ఫైనల్‌గా డిజైన్ అయితే ఇలాగ అవుట్‌పుట్ వచ్చిందండి. చాలా నీట్‌గా వస్తదండి ఈ డిజైను. కొత్తగా